హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు అన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హైలైట్స్ చెప్తానండి. శరీరం మీదగా అంటే ఏంటి? గూగుల్లో సెర్చ్ చేయండి, డిక్షనరీ మీనింగ్ చూడండి, క్లియర్గా మీనింగ్ అని కామెంట్ బాక్స్ లో చెప్పండి. సంచాలక్ ఫిట్టా, స్ట్రాంగా, వేస్టా? సంచాలకుడి యొక్క సీక్రెట్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా? పృథ్వీ చేసింది రైటా రాంగా? రివెంజ్ తీసుకున్నాడా? స్ట్రాటజీ వాడారు కదా అని చెప్పి మొదటి దాంట్లో స్ట్రాటజీ, పృథ్వీ వాడిన స్ట్రాటజీ కరెక్టా కాదా? ఇదొకటి. ఇక నెక్స్ట్, ఇప్పుడిప్పుడే చాలా క్లోజ్ అయ్యి చాలా గట్టిగా బాండింగ్ ఏర్పడి మంచి క్యూట్ ఫ్రెండ్షిప్ అవుతున్న తరుణంలో, అయిపోయింది కూడా తరుణంలో, పాపం నిఖిల్ని సోనియాని విడదీసిన యష్మి, సో జాక్పాట్ కొట్టేసిన సోనియా. మరి నిఖిల్ బాధలో ఉన్నాడా? దాన్ని లైట్ తీసుకున్నాడా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి సీతది ఆవేదన, ఆక్రోశమా? ఇది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు 1 by 1 వద్దాం. ఫస్ట్ నుంచి వద్దామా? ఫౌల్ ఎవరు ఫౌల్ ఆడారు, ఎవరు కరెక్ట్ గా చేశారు? ఇది బాడీ మీదగా నాకైతే యష్మి వాళ్ళదే కరెక్ట్ అనిపించింది. నాకైతే వీళ్ళదే కరెక్ట్ అనిపించింది. శరీరం మీదుగా అన్నప్పుడు తలకాయ మీదుగా, చేతుల మీదుగా అలా కాదు. శరీరం మీదుగా అన్నప్పుడు ఇలా కూడా వస్తుంది. వాస్తవం, వాళ్ళ లాజిక్ అది, స్ట్రాటజీ అది. కానీ అది ఫెయిల్ గా ఉండింది మాత్రం, కష్టపడింది మాత్రం యష్మి. అనొచ్చు మీరు స్మార్ట్ థాట్ రాలేదేమో వాళ్ళకి అని, కానీ అది చాలా ఈజీ కదా. ఇటు నుంచి తీసుకొచ్చేసి ఇటు నుంచి పంపించడం అనేది చాలా తేలిక. కానీ ప్రేరణ మాత్రం ఫౌల్ ఆడింది. ఎక్కడ? ఇనీషియల్ లో తీసుకునేటప్పుడు చేయగలిగింది. అక్కడ మాత్రం నైనిక మాత్రం సూపర్ అసలు. ఎందుకంటే కంప్లీట్ గా బెండ్ అవ్వటం, నోటుతో తీసుకొని చేయటం, అది కొద్దిగా అంటే ప్రేరణ స్మార్ట్ గా ఆడింది. కాలుతో లేపి తలగా పెట్టింది, కానీ మొదటిసారి మాత్రం చేయబడింది అక్కడ. ఇప్పుడు చెప్పు, అంటే ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా లేదా సంచాలకుడు? అక్కడ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా అని అంటే, యాక్చువల్ గా నాకు వాళ్ళు ఆడింది, ఎవరైతే నైనికా టీం ఎవరైతే ఆడారో వాళ్ళు ఆడింది నాకు ఫెయిర్ అని అనిపించింది. ఎందుకనంటే శరీరం మీదుగా అన్నారు కాబట్టి వాళ్ళు పాస్ చేసుకుంటూ వెళ్ళారు, వాళ్ళ బాడీ టచ్ అవుతూ పాస్ చేసుకొని తీసుకెళ్లారని నా ఉద్దేశం. అలాగే బిగ్ బాస్ శరీరాల మీదుగా వెళ్ళారు అని అడిగినప్పుడు నాకేమనిపించింది అంటే, ఓకే ఇది ఫుల్ బాడీ అన్న డౌట్ వచ్చేసింది నాకు. బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంకో మాట కూడా అంటాడు, సంచాలకుడి నిర్ణయం ప్రకారము అని, కావాలని అంటాడు. నాకైతే మాత్రం ఆ ఫౌల్ తప్పదో, ఆ ఫౌల్ ఎవరైతే ప్రేరణ చేసిందో అది పక్కన పెడితే కంప్లీట్ గా యష్మి వాళ్ళది అక్కడ కరెక్ట్ అనిపించింది. సంచాలకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ లో అసలు యష్మికే ఓటేద్దాం అనుకొని వీళ్ళు వాయిస్ లేసేసరికి సంచాలకుడు స్ట్రాంగ్ గా లేడు. ఇద్దరిని ఏదో కన్విన్స్ చేసే మాయలో తన డెసిషన్ ని మార్చుకున్నాడన్న ఫీలింగ్ కలిగింది నాకు. అలా ఏం లేదు. యాక్చువల్ గా నేను లైవ్ లో చూసినప్పుడు కూడా తన డెసిషన్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ దగ్గర నుంచే ఉంది. ఎవరి దగ్గర? నైనికా వాళ్ళ టీం దగ్గర నుంచి. మాట అంటాడు, మీ దగ్గర 2 నెగిటివ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక నెగిటివ్ ఉన్నది కాబట్టి వాళ్ళ 2 పాజిటివ్స్ ఉన్నాయి అలా అని చెప్పి వాళ్ళ వైపు వెళ్దాం ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు స్ట్రాటజీ అని గొడవ చేసేసరికి మొత్తానికి సంచాలకుడిదే తుది నిర్ణయం కాబట్టి ఇటు తేలాడు మొత్తానికి. కానీ శరీరం మీదుగా అనడానికి ఎన్ని అర్థాలు ఉన్నా చేసిన విధానం మాత్రం ఎవరిది బాగుంది? వాళ్ళదే బాగుంది. బాగుందంటే ఏంటి, మొత్తం శరీరం మీద నుంచి తీసుకెళ్లారు కాబట్టి ఓకే, ఇది కాదంట. కానీ వీళ్ళు చేసింది కూడా నాకు కరెక్ట్ గానే అనిపించింది. వాళ్ళు చెయ్యి కానీ ఏది కానీ యూజ్ చేయలేదు, చాలా వరకు చాలా కరెక్ట్ గానే చేశారు. కాకపోతే ఫుల్ బాడీలోకి తీసుకెళ్లలేదు. అక్కడ కొద్దిగా పడ్డది. యష్మి కొద్దిగా హైలైట్ చేస్తారు ఆటోమేటిక్ గా కదా. ఇప్పుడు దానికి నెక్స్ట్ టాస్క్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు? ఇక్కడ ఫౌల్, వీళ్ళు ఇక్కడ స్ట్రాటజీ వాడారు కదా, మేము ఒక స్ట్రాటజీ వాడతామంటే మీ గేమ్ లో మీరు వాడుకోండి, కానీ పక్కన వాళ్ళ గేమ్ ని చెడగొట్టడం అనేది స్ట్రాటజీ కాదుగా. సరే, ఈ మధ్యలోనే కొద్దిగా యష్మికి, నిఖిల్ కి, యష్మికి, సోనియా కాదు సీతకి అక్కడే స్టార్ట్ అయింది. స్పోర్ట్స్ మెన్షిప్ లేదు వాళ్ళకి, వాళ్ళు బిహేవియర్ నచ్చలేదు నాకు. అక్కడ నుంచే కొద్దిగా తను నెగిటివ్ మూడ్ లోకి వచ్చేసేసింది. అక్కడ నిఖిల్ అంటున్నా కూడా నిఖిల్ మాత్రం లైట్ లో తీసుకున్నాడు, పర్లేదు నో ప్రాబ్లం, సో నేను నా పని చేశాను. శరీరం మీదుగా నువ్వు స్ట్రాటజీ వాళ్ళు వాడారు, నేను కన్విన్స్ అయ్యాను, నీకు నచ్చకపోతే నో ప్రాబ్లం, నువ్వు ఆర్గ్యూ చేసుకున్నా నో ప్రాబ్లం. తను ఆర్గ్యూ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తూ తన ఫ్రస్ట్రేషన్ చూపించింది. ఆటోమేటిక్ గా యష్మి కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఫ్రస్ట్రేషన్, అది అక్కడితో క్లోజ్. ఇక తర్వాత సెకండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. బ్రిక్స్ మాత్రం సూపర్ గేమ్ అసలు.
అదంతా ఈజీగా బ్యాలెన్సింగ్ కాదు. కానీ ఫస్ట్ నుంచి వీళ్ళు బాగానే పెడుతున్నారు, ఏ మాటగా మాట చేసుకోవాలి. యష్మి వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు, పడిపోతున్నాయి పాపం. ఇటుపక్క వీళ్ళు పెట్టారండి పాపం. వీళ్ళు కూడా ఏం చేశారు, 2, 3 పెట్టేశారు. 3 పెట్టిన తర్వాత పృథ్వీ కదిలించేసాడు. ఒకవేళ వాళ్ళు ఎవరికి కదిలించకపోయి ఉన్నట్టు ఇక్కడ పడగొడతాము పడకపోవటము కరెక్టా కాదా అంటే రూల్ బుక్ లో లేదు. బిగ్ బాస్ కు అదే కోరుకుంటాడు, మీరు కొట్టుకోండి, తన్నుకోండి, ఆట ఆడుకోండి. సంచాలకుడు చూస్తూ ఉంటాడా, సంచాలకుడు ఇంకా కొత్త రూల్స్ పెడతాడా, సంచాలకుడు స్టాప్ చేస్తాడా, సంచాలకుడి నిర్ణయం. నేను చెప్పడం నా నిర్ణయం, మీరు దాన్ని ఎలా తీసుకుంటారన్నది మీ నిర్ణయం. అది ఆడియన్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆడియన్స్ నిర్ణయం. సో ఇది సింపుల్ అన్నమాట. కావాలనే కొన్ని బ్లాంకులు పెడతాడు బిగ్ బాస్. ఈ బ్లాంకుల్లో ఎవరు రాసుకున్నదో వాళ్ళు రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ దాంట్లో వాళ్ళు మోసం చేశారు కాబట్టి పృథ్వీ చేశాడు, తప్పులేదు దానిలో. పృథ్వీ చేశాడు కాబట్టి నిబిల్ చేశాడు కాబట్టి మన అభయ్ చేశాడు. ఇలా అందరు చేసిన తర్వాత ఏంది, ఆపేద్దాం, స్టాప్ చేద్దాం బాబా. సంచాలకుడు చూస్తూనే ఉన్నాడు, అంతవరకు బాగానే ఉంది. నాకు ఎందుకయ్యా, నేను బజర్ మోగేదాకా చూస్తాను, బజర్ మోగిన తర్వాత అప్పుడు చూస్తాను అని చెప్పేసి సంచాలకుడు అక్కడ బాగా చేశాడు. నిఖిల్ ఓ మాట అంటాడు, ఇది స్టాప్ చేద్దాం అబ్బాయి, అన్ఫేర్ గా ఇద్దరు నిర్ణయానికి వస్తారు. అక్కడ నుంచి ఎవరిని చేయకుండా వస్తారు. వాళ్ళు ఏంటంటే స్టాప్ చేద్దామని అంటే అప్పటికి వాళ్ళకి 2 బ్రిక్స్ పెట్టున్నాయి, అవి కూడా తీసేసేసి ఫస్ట్ నుంచి స్టాప్ చేద్దాం అన్నావు కదా, నువ్వు ఫస్ట్ నుంచి ఆడించచ్చు కదా, నువ్వు స్టాప్ చేద్దాం అని చెప్పిన తర్వాత వాళ్ళ బ్రిక్స్ 2 ఉన్నాయి, నువ్వు ఎందుకు వాళ్ళకి కంటిన్యూ చేయించావు అని వాళ్ళు ఆలోచించారు అన్నమాట. ఎవరు, విష్ణు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది వీళ్ళు కొట్టిన తర్వాత వీళ్ళు కొట్టిన తర్వాత మొత్తం పడిపోయింది. అక్కడ నుంచి 2 స్టార్ట్ అయినాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది నాకు తెలిసినంత వరకు. ఇక చివరికి ఎక్కువ మిగులుతాయి కాబట్టి ఒక్క ఇటుకులు అనుకుంటా పాపం మిస్ అయింది. సో అక్కడ మొత్తానికి ఇదే సంచాలకుడి సీక్రెట్ స్ట్రాటజీ చేశాడు. సంచాలకుడు ఏం చేశాడంటే మొదటి దాంట్లో అక్కడ ఇచ్చాడు, ఇక్కడ కొద్దిగా నిజం చెప్పాలంటే సంచాలకుడు దాన్ని ఫెయిల్ అని ఆపేయచ్చు. ఎవరిని, యష్మి వాళ్ళని అసలు కంప్లీట్ గా ఆటలోంచి తొక్కేసి పక్కన పడేయచ్చు. ఇది ఫౌల్ గేము, సంచాలకుడిదే తుది నిర్ణయము, మీరు ఫౌల్ గేమ్ ఆడారు, నేను మిమ్మల్ని ఇచ్చేస్తున్నాననే హక్కు కూడా సంచాలకుడికి ఉంటుంది. కానీ ఇక్కడ సంచాలకుడే సీక్రెట్ స్ట్రాటజీ ఏమైనా చేశాడన్న ఫీలింగ్ కలిగింది. అక్కడ పోయిందని ఇక్కడ పోగొట్టు, అక్కడ ఏదో కొద్ది నెగిటివ్ అయింది, దీన్ని పాజిటివ్ చేద్దామని చెప్పి చేశాడా, లేదు తనకి యాజ్ యూజువల్ గా ఆ క్షణానికి ఏమనిపించిందో చేశాడా అన్నది నిఖిల్ బాబుకి తెలియాలి. కానీ అభయ్ అడిగాడంట వెళ్ళి, మేము ఇలా నెట్టేద్దాం అని అనుకుంటున్నాం, మరి ఏంటి అని అంటే అది మీ స్ట్రాటజీ అని అన్నా అంట. అయితే ఏంటి, ఫస్ట్ దాంట్లో కొద్దిగా అటువైపు ఇచ్చేసాడు కాబట్టి సెకండ్ దాంట్లో కొంచెం ఒక హెల్ప్ చేశాడని అనుకుందాము. కానీ ఏదేదేమైనా కానీ నిఖిల్ కి సంచాలకుగా ఇంకా అర్థం కాల. సాటర్డే నాకు సార్ చెప్పిన తర్వాత ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే అభయ్ కూడా అంటాడు లోపల, గోమాయుత గారితో వచ్చినప్పుడు ఇలా ఆడాలి, ఇలా ఆడినప్పుడే సంచాలకులు ఇలాంటి డెసిషన్స్ ముందుగానే తీసుకోవాలి, ఇలాంటి ఫౌల్స్ ఆడకూడదని ముందుగానే చెప్పాలి అని, అందుకనే నేను ఆడాను. ఒకటి ఇక్కడ సంచాలకులు 2 రకాలుగా ఉండొచ్చు. అక్కడ ఒకటి, మీరు ఆడుకొని మీ సావండి, ఆఖరిలో నాకు ఏది మిగిలిందో అది కరెక్ట్, అందులో తప్పేం లేదు. ఇంకొకటి, స్ట్రాంగ్ గా ఉండి స్ట్రిక్ట్ గా ఉండి డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదా అక్కడితో ఆ రౌండ్ ఆపేసి మళ్ళీ అక్కడ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. ఇది 2 రకాలు. ఈ రెండిట్లో ఏది తప్పు ఏది రెడ్డి చెప్పేది 2 కరెక్టే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్ గా ఆలోచిస్తే అక్కడ 2 కరెక్టే. కానీ ఏదన్నా కానీ తడబడుతున్నాడు, కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నాడు, స్ట్రాంగ్ గా ఉంటున్నాడు, ఏదో నెగిటివ్ అయిపోతానేమో నేనేమన్నా ఒక భయంలో చేస్తున్నాడు. అది అవసరమే లేదు దానిలో. నువ్వు కరెక్ట్ గా రూల్ ప్రకారంగా ఉంటే చాలు. ముందే నువ్వు రూల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడే కాబట్టి కొద్దిగా చిన్నగా అలవాటు అయింది. ఏదేమైనా గెలిచిన వాడు ఏం చేస్తాడు, ఆనందపడతాడు. తర్వాత ఏం చేస్తాడు, అవతల వాడిని గేలి చేస్తాడు, కొద్ది రెచ్చగొడతాడు, ట్రిగ్గర్ చేస్తాడు. అందులో పవర్ఫుల్ వచ్చేసినాయి, లగ్జరీ రూమ్ వచ్చేసింది, సోనియా జాక్పాట్ కొట్టేసింది, చాక్లెట్లు, డ్రింకులు, హైడియా సైలెంట్. అసలు సోనియాని తీసుకోవడం వెనక ఏంటి, అదే సోనియాని తీసుకోవడం వెనక అంటే చెప్పాను కదా మధ్యాహ్నం, తన వైపు ఎప్పుడైతే ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది సోనియా, అదే సోనియా మన వైపు ఉంటే ఇంకా మన వైపు వాయిస్ రేస్ చేసే వాళ్ళు ఉండరు కదా. అక్కడ యష్మి మంచి స్మార్ట్ మూవే అంత. ఇంకో విషయం ఏంటంటే ఆ టీమ్ లో తీసుకోవడానికి ఇంకెవరు లేరు, బేబక్కను మణికంఠ వాళ్ళిద్దరు తీసుకోవచ్చు. ఎందుకంటే యష్మికి ఫుల్ టగ్ ఆఫ్ వార్ నెగిటివ్ సోనియాకు ఉంది కదా. సోనియా ఫస్ట్ నుంచి కూడా యష్మిని టార్గెట్ చేసింది. అలాంటప్పుడు యష్మిని తీసుకోకుండా బేబక్కో, వంటగదిలో కష్టపడ్డ
బేబక్కకో ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్న మణికంటకో తీసుకోరు, బేబక్కని కూడా తీసుకోరు వాళ్ళు. ఇంకా మిగిలింది కొద్ది ఒక స్ట్రాంగ్ సోనియా కాబట్టి అదే అంటున్నాను. వాళ్ళిద్దరిని తీసుకుంటే బాగా ఉండేది. పాపం వాళ్ళు కష్టపడ్డారు. ఈ అబ్బాయి కొద్దిగా ఎమోషనల్ లో ఉన్నాడు. కానీ సోనియా తీసుకోవడం వెనక ఉన్న మర్మం ఏంటి? ఎవరైతే నాకు ఆపోజిట్ గా ఉంటున్నారో వాళ్ళు కూల్ చేసుకోవాలి, వాళ్ళతో వైపు ఉంటే బాగుంటుంది అన్న, అంతేనా? అందులో గోల్డెన్ రూమ్ లో తీసుకెళ్తామంటే మరి సోనియా బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాగానే ఇంకా ఎంట్రీస్ అంతా కూడా గోల్డెన్ రూమ్. అసలు చీఫ్ ఎక్కడ చీఫ్ అయ్యింది, ఎందుకు అయ్యింది, నువ్వు అనవసరం చీఫ్ అన్ఫిట్ అని చెప్పిన సోనియా అదే చీఫ్ సహాయంతోనే ఎలాంటి గేమ్ ఆడకుండా ఏమి టాస్కులు గోల్డెన్ రూమ్ లోకి వెళ్ళింది. కాబట్టి రేపటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారా? ఫ్రెండ్స్ అయిపోయారు. బాగా తిక్కుగా కలిసిపోయిన పాపం నిఖిల్ ని సోనియాని విడదీసిందంటావా? విడదీశారు కానీ ఏం పర్లేదు. అయినా కానీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళ ఫ్రెండ్షిప్ ని. వాళ్ళ దానికి నాకైతే మాత్రం సోనియా మీద బాధేస్తుంది. సోనియా మీద మైండ్ గేమ్ ఆడుతున్నారు. యష్మి మైండ్ గేమ్ ఆడుతుంది, నిఖిల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆడపులిలా చెలరేగాలనుకున్న వచ్చిన సోనియాని ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడి సల్లబట్టి పారేశారు పాపం. సౌండ్ లేకుండా మాయ చేసి కూల్ గా కూర్చోబెట్టేశారు. పుల్లిని కాస్త పిల్లిని చేస్తున్నారో డౌట్ వచ్చింది. చూద్దాం మరి సోనియా కూడా అవకాశం కోసం చూస్తుందేమో, మళ్ళీ ఒక్కసారి లైఫ్ వేలోకి వచ్చి తన స్వరూపాన్ని ప్రదర్శిస్తుందేమో చూడాలి. వీళ్ళ మైండ్ గేమ్ తనకి అర్థమైందా లేదా అన్నది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదేమో అనుకుంటున్నా. కానీ అర్థమైనా కానీ ఒకవేళ సేవ్ అయ్యి నెక్స్ట్ మండే వీక్ మనకు అర్థమవుతుంది అనమాట. అది ఆ అమ్మాయికి అర్థమైందా లేదా. మిగతా వాళ్ళ మైండ్ గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. సోనియా కూడా అంత తక్కువ అంత చిన్న అంత అన్ని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ యాక్టివ్ గా ఉండట్లేదు. కేవలం నామినేషన్ లో 4 మాటలు మాట్లాడితే కాదు, యాక్టివ్ గా ఉండాలి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్. అది కూడా తనకి ఇది చాలా కొద్దిగా ఇది అవుతుంది. ఇవాళ మణికంఠ పాపం చాలా అందరితో కలిశాడు. కానీ ఆ అబ్బాయి మధ్య 24 గంటలు ఎవరితో నామినేషన్ చేసుకోవాలి, నేను ఎవరు ఏ పాయింట్ ఉన్నది, ఇలా అనమాట. ఇంత పాపం సీరియస్ గా ఆలోచిస్తుంటే ఆ అబ్బాయికి షాకే ఇచ్చింది విష్ణుప్రియ వచ్చేసి నువ్వేమనుకో మాకు, ఎమోషనల్ అవ్వ మాకు, నేను నిన్నే నామినేట్ చేస్తాను, నాకు వేరే దారి లేదు, కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు మళ్ళీ ఎమోషనల్ అవ్వని నీకే చెప్తున్నాను అని చెప్పేసి పాప మా అబ్బాయిని ఒక షాక్ లో గురి చేసి. నిన్నే చెప్పాల్సింది, వాళ్ళు ఎందుకు చెప్పాయి, వాళ్ళు కొంచెం మూడ్ మార్చుకున్నాను కదా. యాక్చువల్గా ఇది లైవ్ లో జరిగింది. ఎపిసోడ్ హైలైట్ ఏంటంటే మణికంఠ లాస్ట్ లో ఓమాదిత్య ఇమిటేట్ చేస్తాను, ఇమిటేట్ చేసేసి నేను మీలా ఇమిటేట్ చేస్తాను వాళ్ళ ముందు అని చెప్పేసి చెప్పొచ్చి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రదర్శిస్తాడు. సో అబ్బాయి డాన్స్ చేస్తే బాగుంటుంది, నవ్వుతుంటే బాగుంటుంది. పాప అందరూ కూడా ఆడియన్స్ ఎందుకురా బాబు నీకు హ్యాపీగా ఉండు. ఆడియన్సే కాదు, హౌస్ మేట్, అందరూ ఉన్న హౌస్ మేట్స్ కూడా అబ్బాయి వీడు మనిషిలా మారినట్టున్నాడు అని చెప్పేసి శేఖర్ భాష కానీ తను ఏంటంటే కొద్దిగా చేంజ్ అయ్యాడు. మనం అస్సలు చేంజ్ అవ్వలేదని అంటలేదు కానీ ఆ అబ్బాయిని తక్కువ అంచనా అయితే వేయకూడదు. ఒక పాయింట్ బాగా నచ్చింది నాకు. వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను కూడా పనిచేయాలి. వాళ్ళ వైఫ్కి కాఫీ ఇష్టం అని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ హక్ చేసుకునే ముందు కానీ ఆ కాఫీ స్ప్రే పెర్ఫ్యూమ్ కొనుక్కొని అది వేస్తాడండి. అది రాసుకొని వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తారంట హక్ చేసుకోవడానికి. అమాయకుడిని ఏమంటాను చెప్పండి, మాయ చేసేవాడు మాయనుడు అంటారు కానీ అమాయకుడు ఎక్కడ అంటారు. ఇదొకటి. ఇక నెక్స్ట్ గెలిచిన దగ్గర నుంచి హల్చల్ చేస్తున్న యష్మి క్లే ఏం చేస్తున్నారు అండి? సరే క్లెయిమ్ అన్నారు, ఓకే. క్లే ఓకే. యాక్చువల్ గా అభయ్ మీకు ఇప్పుడు దాకా మీరు వాళ్ళ ఫౌల్ గేమ్ ఆడారు, వాళ్ళు ఆడారు కాబట్టి వీళ్ళు ఆడారు, ఇది కరెక్టే అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు తప్పేవద్ది, అభయ్లో సీతాలో. ఇదే చెప్తున్నాను. గెలిచిన దగ్గర నుంచి గెలిచినోడు ఏం చేస్తాడు, ఆనందపడతాడు, సంబరాలు చేస్తాడు, ఓడిపోయినోడు ముందుకెళ్ళి చిందులేస్తాడు, క్రాకర్స్ కాలుస్తాడు, ఎక్కిరిస్తాడు, వాడి ఆనందాన్ని మొత్తాన్ని ఇంకొకరు తీర్చుకుంటాడు. పాపం వీళ్ళందరూ చూసే వాళ్ళు ఏం చేస్తారు, కోపం వస్తుంది, ఉగ్రోషం వస్తుంది, బాధ వేస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఏది చిన్న చేసినా ఓడిపోయినోడికి ఏమనిపిస్తుంది, బాధ కనపడుద్ది, నెగిటివ్ లానే కనపడుద్ది. ఒకటేంటి, ఓడిపోయామనే ఆవేదన. ఈ ఎదవలు మన ముందుకు వచ్చే మనల్ని ఎక్స్ట్రాల్ చేస్తున్నారా, మనల్ని రెచ్చగొడుతున్నారా, అసలు వీళ్ళు కనీసం ఇంత కూడా హ్యుమానిటీ లేదా, ఇది అప్పుడే. కాబట్టి ఉక్రోషం వస్తుంది, బాధ వస్తుంది. అలానే యష్మి బ్యాచ్ వాళ్ళు కొద్దిగా ఓవర్ చేశారు అనిపించింది. ఇప్పుడు చెప్పడం ఇవన్నీ చెప్పక ముందు చెప్పచ్చు కదా, ఆ విషయం నాకు అర్థం కాదు. సో డ్రింక్స్ ఆగండి మీరు,
అసలు అన్ని కాదు మీరు మాట్లాడమాకండి మీరు. అసలు వాళ్ళు ఓవర్ యాక్టింగ్ కాకపోతే అసలు ఎంత ఇది నాకు భలే బాధేసింది వాళ్ళని చూస్తుంటే. ఓడిపోయారు ఓకే సరే, మొత్తం వర్క్ వాళ్ళే. అసలు అమ్మాయి కూడా యష్మి కూడా వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఓకే, వీళ్ళిద్దరికి సమానంగా చేస్తే అప్పుడు 8 మంది అయ్యేవాళ్ళు కదా, అప్పుడు వర్క్ ఇది. అసలు అమ్మాయి కూడా అది అలా ఎలా ఇచ్చింది, వాళ్ళకి ఒకటే ఇచ్చి మిగతాదంతా కూడా విలన్ చేయమని, అది రాంగ్. అది యష్మికి సీతకి ఒక ఇంటర్నల్ వార్ జరుగుతుంది. సో కొద్దిగా టిట్ ఫర్ టాట్ లాగా ఫన్ గా ఇచ్చిన చూద్దాం, ఒక రోజు 2 రోజులు చూద్దాం. ఒక రోజు 2 రోజులు కాదు, ఇది ఫన్నే కాదు. బిగ్ బాస్ డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఫన్ కింద లెక్కే కాదు. ఓకే ఇచ్చారు అయిపోయింది. మరి అప్పుడు దాని తర్వాత ఏం చేయాలి? వాళ్ళు కావాలని బాటిల్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసిన వాళ్ళు పడేస్తారు. నువ్వు ఎందుకు పడేసావు అంటే డస్ట్బిన్ లో నుంచి కొద్దిగా ఫన్ క్రియేట్ చేయడానికి చేశారు. అసలు నాకు ఫన్ క్రియేట్ చేసినట్టే అనిపించలేదు సార్, మీరు ఏమైనా అనుకోండి. డ్రింక్స్ తాగారు, చాక్లెట్ తిన్నారు, అదే చైర్స్ పడేస్తున్నారు, అలాగే అంబ్రెల్లాస్ పడేస్తున్నారు, వచ్చి తీయండి అని చెప్పి ఏదో. అందులో ఇంకో విషయం చెప్పనా, మీరు ఏం మాట్లాడకపోయినా ఓడిపోయిన వాళ్ళ ముందు నవ్వితే ఓడిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది. ట్రిగర్ చేస్తారండి. ఎప్పుడు మానవత్వం హ్యుమానిటీ ఉంటది, ఒకసారి చేయాలి. వాళ్ళు ఆగండి, మీరు బోర్డ్స్ తయారు చేశారు. వాళ్ళు అఖండ, అంతులేని విజయ్, వీళ్ళకి ఫ్లాగ్స్ అని వాళ్ళకి టైటిల్ ఇచ్చుకోమన్నారు. అందులో కూడా వాళ్ళు అఖండ అని పేరు తయారు చేసుకున్న తర్వాత వాళ్ళే చాలా గ్రేట్ గా చేశారని, వాళ్ళే చాలా హైప్ గా చేశారని చేసి మిగతా వాళ్ళు కనీసం వాళ్ళు ఆ టైటిల్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయని వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు, కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నారు. నాకు అక్కడ బాగా కోపం వచ్చింది నాకు. ఎందుకనంటే చేశారు ఓకే, మీరు బాగా చేశారు, వాళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు. మేము మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా ఇచ్చేయాలి కదా, వాళ్ళు ఎలా ఇదయ్యారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోయా. కనీసం వాళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడండి మనుషుల క్వాలిటీ ఎలా ఉంటుంది, అబ్జర్వ్ సైకాలజీ చూద్దాం. ఆనందపడ్డవాడు అలానే చేస్తాడు, ఎదుటి ఉన్నవాడు దాన్ని తీసుకునే విధానం. ఒకటి కోపం వస్తుంది, ఒకటి సైలెంట్ గా ఉంటాడు, ఒక లోపల రగిలిపోతూ ఉంటాడు, పైకి మాత్రం చూపించాడు. అక్కడ పైకి చూపించింది ఎవరు? సీత. మిగతా వాళ్ళందరికీ అనిపిస్తుంది, రియాక్షన్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి. నిఖిల్ అందరు వాళ్ళతో బాగానే ఉంటున్నాడు, నవ్విస్తున్నాడు, అంతా ఉన్నాడు. సో ఇక్కడ సైకాలజీ ఒక్కొక్క మనిషి తీరు ఇదిగా ఉంటది. ఆ టైంకి ఆనందపడి ట్రిగ్గర్ చేస్తాడు, కొద్ది గేలి చేస్తాడు, కొద్ది గెలిచిన ఆనందం ఉంటుంది. కానీ ఆ పెయిన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కడగటం అనే పెయిన్, ఎందుకంటే వంటలో చేసేటప్పుడు చాలా బాధ ఉంటుంది, అక్కడ చాలా వర్క్ ఉంటుంది కూడా. అది మన ఇంట్లో కూడా మన వైఫ్స్ కావచ్చు, అమ్మ కావచ్చు, చేసే వాళ్ళ ముందు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి 24 గంటలు అక్కడే ఉంటారు కదా అని. ఆ బాధే. అలానే ఆల్రెడీగా ఓడిపోయామని కావచ్చు, వీళ్ళు చేసిన అడావడి ఎక్స్ట్రా చేసింది కావచ్చు, అది ఉక్రోషం రూపంలో బయటకు వచ్చింది. కానీ అక్కడ నేను ఒక మాట చెప్తాను, దాని ఏమంటది, మీరు కడుక్కున్నారు అని పెట్టుకోండి. అక్కడ తనేమంటాడు, అబ్బాయి నేను ఏదో పర్మిషన్ తీసుకొని వండుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ ఇంతకు ముందు సీత కూడా అక్కడ నాకు ఈ కూర కొద్దిగా ఇష్టం లేదు, నేను కూర చేసుకుంటానంటే బేబాకి ఏమంటది ఆ రోజు? అవును చేసుకోవద్దంట. ఇప్పుడు అమ్మాయి అనేది నాకు అర్థమైంది. సేమ్ అక్కడ కూడా తనేదో పర్మిషన్ తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమంటది, సో నేను కడగను, నువ్వే కడుక్కో, మీరే కడుక్కోండి అని చెప్పేసేసి. ఇప్పుడు ఈఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అవన్నీ కడగాలి, 24 గంటలు వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తూ ఉంటే మేము కడుగుతూ ఉండటమేనా? అక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించదు నాకైతే. వాళ్ళు ఆమ్లెట్ వేసుకుంటానికి వేసుకోండి, కాదనట్లేదు. అమ్మాయి కోపం వచ్చిందంటే, నేను ఈ ఇద్దరి మధ్యలో జరిగిన కోపము గొడవ ఏదైతే ఉందో అది చాలా సిల్లీ రీజన్, చాలా చిన్న విషయము. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసిన అబ్బాయి ఆమ్లెట్ వేసుకోవడం తప్పులేదు, అబ్బాయికి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. కానీ అమ్మాయి ఏమంటారు తెలుసా, నువ్వు కిచెన్ టీమ్ లోకి వెళ్ళి హెల్ప్ చేస్తున్నావు కదా, మరి మేము ఇంత పని చేస్తున్నావు కదా, మరి అది కూడా అంట్లు కూడా కడిగేసే, నువ్వు మాకు కూడా హెల్ప్ చేయి అన్నట్టు అడిగిద్ది అనమాట అమ్మాయి. అక్కడ కొద్దిగా ట్రిగర్ అవుతుంది. ఎందుకనంటే వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది, అభయ్కి అను సీతకి. వీళ్ళిద్దరు అన్న చెల్లెలా చాలా బాగా ఉంటారు, అందుకనే ఈ అమ్మాయి ట్రిగర్. అది ఇక్కడ వేరే వాళ్ళు ఉంటే సీతతో అంత త్వరగా ట్రిగర్ అయ్యేది కాదు అనేది కూడా ఏంటంటే, వీళ్ళందరూ గెలుపుని కానీ ఓటమిని కానీ కొంత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారన్నమాట. ఇప్పుడు అక్కడ నిఖిల్ చేస్తుంది అదే. నిఖిల్ తనకి తాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నాడు, దేన్నైనా సరే సీరియస్ గా తీసుకోకూడదు, ఇదిగా ఉండాలి. అలాంటి రియాక్షన్ అవ్వకుండా ఉండకూడదు, కానీ రియాక్షన్ అయ్యే టైం అన్నమాట. బాధ వ్యక్తపరచకూడదు. సో పెయిన్ చెప్పాలి, ఎప్పుడు కూడా కళ్ళమ్మడి కన్నీళ్ళు పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్ చెప్పాలి, అరవచ్చు, పెయిన్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు మాటల్లో, కళ్ళమ్మడి కన్నీళ్ళు మాత్రం పెట్టుకోకూడదు. అది మన వీక్నెస్ ని
వ్యక్తపరుస్తుంది. మనం ఒక స్టెప్ కిందకు దిగినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా పాయింట్ కరెక్టే. తను పడ్డ బాధ, అవతల వాళ్ళు చేసిన వేషాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇది. సో గెలిచిన వాడికి ఎప్పుడు అంటూ ఉంటాం, విజయానికి అనుకువ ఉండాలి, వినయం కలిగి ఉండాలి, అప్పుడే ఆ విజయానికి ఇది ఉంటుంది. అలానే ఓడిపోయిన వాళ్ళు ఆ విజయాన్ని గౌరవించాలి. ఈ రెండూ ఉండాలి. గెలుపు ఓటములు ఒకదాని వెంబడి వస్తుంటాయి. సో విజయానికి బాధ్యత ఎక్కువ, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. గెలిపే ఉంది, ఇవాళ ఓడిపోతాం, రేపు గెలిస్తే వెంటనే నెక్స్ట్ వీక్ ఉంటది, అది వాళ్ళ వేరే ట్విస్ట్ అవుతారు కదా. వాళ్ళు అనుకుంటున్నారు రేపటి మనకి ఎలా ఉంటుంది తెలిసవదు, ఇవాళ ఎంజాయ్ చేద్దాం ముందు అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేట్స్ అవి తీసుకొచ్చుకొని వాళ్ళకి అడగమని కూడా వాళ్ళు అనట్లా. పాపం తీసుకొచ్చి ఆడ పెడితే గనక అది కూడా మేమే తీసుకొచ్చుకోవాలి, మేము ఆడ పడేసేస్తాము. తన యష్మి ఒక మాట అనిద్ది అనమాట, మీరు అసలు ఏం చేయొద్దు, ఇప్పుడు మాకు ఉంది, మాకు అధికారం వచ్చింది, మేము అంతే, మేము ఆడి గెలుచుకున్నాము అన్న ఇదిలో అమ్మాయి కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా ఉంటుందిలేండి, కొద్దిగా కొత్త కదా, తర్వాత తెలుస్తుంది, రేపు నాకు సార్ అన్ని విషయాలు క్లియర్ చేస్తారులేండి, అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పృథ్వీ పాపం బాగా హోమాదిత్యను ఆడాడుకున్నాడు. పాపం నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతుంది. హోమాదిత్య గారికి ఏంటి అంటే, నా వల్ల ఎవరు బాధపడకూడదు, నా వల్ల నేను రెస్పెక్ట్ మీరు వెళ్ళిపోతారంటే నేను మాట్లాడుతుంటే కూర్చొని నిద్ర వస్తుంది భయపడుతున్నానంటే, అదేం సార్ వెళ్ళిపోతారు, మీరు నా మీద అంత రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, మీకోసం వస్తే అనగానే పృథ్వీ చెప్తాడు. అదే పృథ్వీ అనగానే పాపం కూర్చొని చిచి నా వల్ల ఎవరు బాధపడకూడదు. ఫస్ట్ వీక్ చూసావు, సెకండ్ వీక్ ఇప్పుడు అవుతుంది, కానీ నేను ఎప్పుడైనా ఒక మనిషిని ఎప్పుడైనా చేశానా, బాధపట్టానా, నేను నా వల్ల ఎవరైనా ఫీల్ అయ్యారా అని చెప్పేసి అంటాడు. ఆ విషయం వీళ్ళు పక్కకి వెళ్ళి చంపేస్తున్నాడు, వాడు వదిలేయట్లేదు, ఆయన నిద్ర వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఒకటే నవ్వుకోవటం. థర్డ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు కదా ఇవాళ, దాంట్లో అది కాస్త చూపించారు. మాక్సిమం ఇవాళ నైట్ 12 కల్లా మనకి లైవ్ అన్నది ఆగిపోతుంది. నెక్స్ట్ రేపు సాటర్డే కాబట్టి చేసింది కరెక్టా రాంగా, ఫౌలే తప్పు, కానీ ఆడకూడదని రూల్ ఏం లేదు, ఆడొచ్చు. కొద్దిగా మజా తీసుకొచ్చాడు, ప్రోమోకి అయితే కంటెంట్ ఇచ్చాడు. సో బిగ్ బాస్ పరంగా పృథ్వీ బాగానే చేశాడు. అలాగే ఉండండి, మాకెందుకు కానీ. సరే కానీ అయిపోయింది 20 నిమిషాలు. అలాగే ఫ్లాగ్స్ నేమ్స్ చెప్పలేదు కదా. అఖండ, అంతులేని వీరులు, కెరటాలు. నేను క్యాప్షన్ చెప్తానండి. కెరటాలలో, ఉవ్వెత్తున లేచే కెరటాలలో అంతులేని వీరుడు అఖండ. ఈ ఉవ్వెత్తు లేచే కెరటాలను ఎదుర్కొని నీలి సముద్రంలోకి వెళ్ళగలరా? కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, అఖండ రాసిన వాళ్ళు, కెరటం ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటమే, ఏమీ లేదు ఆడ చేసేది అని చెప్పేసి వాళ్ళు ఎక్కిరిస్తారు. ఎంత వెనక్కి వెళ్ళినా ముందుకైతే వస్తుంది కదా, లోపలికి వచ్చేవాడిని ముందుకు వాళ్ళే చెప్తారు తెలుసా, మేము ముందుకు వచ్చి లోపలికి వెళ్తాం. అదే అంటున్నా. సో ముందుకు నెట్టేయాలన్నా, లోపలికి మింగేయాలన్నా, అది కెరటం అయినా ఇంకెవరైనా. కానీ అఖండ బాలయ్య డైలాగ్ అనమాట, జై బాలయ్య. మరి బాలయ్య ఎంతవరకు అఖండకి సపోర్ట్ చేస్తాడు? అంతులేని వీరుడు, మరి బిగ్ బాస్ కొత్త పేరు, బిగ్ బాస్ పెట్టిన పేరు లిమిట్లెస్. సో బిగ్ బాస్ అనే ట్రాప్ లో బిస్కెట్ వేయడానికి మంచి పేరు పెట్టారు. బేబక్క మాత్రం కెరటాలు, ఉవ్వెత్తున లేచే కెరటాలు. సో ఈ ముగ్గురులో ఈ మూడిట్లో మీకు ఏది బాగుందో చెప్పండి. ఓకే, సో అది అలా జరిగింది అనమాట ఇవాళ ఎపిసోడ్. మీకేమనిపించింది అన్న విషయం కమెంట్ చేయండి. ఆయన కరెక్టా, నేను కరెక్టా అన్న విషయం కూడా కింద కమెంట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ నన్ను అని చెప్పి నన్ను వేసుకోమాకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.